సంగం డైరీ చరిత్రలో కీలక మైలురాయికి చేరుకుందని చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సంగం డైరీ 2000 కోట్ల టర్నోవర్ దాటనుందని వెల్లడించారు. ఈ సందర్భంగా సంగం డైరీ విస్తరణ, కొత్త ఉత్పత్తుల తయారీపై దృష్టి సాధించామన్నారు. రాబోయే ఏడాది అదనంగా 1,50,000 లీటర్ల పాల సేకరణే లక్ష్యంగా పనిచేయాలని, సంగం పాడి రైతులకు ఈ ఏడాది 50 కోట్లు బోనస్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు నరేంద్ర తెలిపారు. ఈ సంవత్సరానికి సంబంధించిన ఆదాయ వ్యయాలని సమీక్షించడం జరిగింది. సంగం డైరీలో చరిత్రలో ఒక మైలురాయిని మేము అధిగమించాం. దాదాపు ఈ సంవత్సరం 2,000 కోట్ల టర్నోవర్ని అధిగమించే విధంగా అంచనాలు ఈ ఇయర్కి సంబంధించి 2,000 కోట్లు దాటుద్దని చెప్పి మేము అనుకుంటున్నాం. వచ్చే సంవత్సరానికి దాదాపు 2,200 కోట్ల దాకా టర్నోవర్ని సాధించాలని చెప్పి ప్రణాళికలు రూపొందించుకోవడం జరిగింది. అలాగే సంగం డైరీ పరంగా ప్రొక్యూర్మెంట్ దాదాపు వచ్చే సంవత్సరం ఒక 14 చిల్లింగ్ సెంటర్లు వివిధ ప్రాంతాల్లో రోజుకి 1,50,000 లీటర్ల అదనపు ప్రొక్యూర్మెంట్ని సేకరించాలని చెప్పి మేము టార్గెట్గా పెట్టుకున్నాం. అలాగే ఏదైతే వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ సంబంధించి మెరుగైన ఉత్పత్తులు, అటు పన్నీర్ కావచ్చు, బటర్ కానివ్వండి, కుకింగ్ బటర్ కానీ, ఇవన్నీ సంగం బ్రాండ్కి డిమాండ్ ఉన్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగా 5 కోట్ల రూపాయలతో కొత్త మిషనరీని కొనుగోలు చేయాలని నిర్ణయించాం. అదేవిధంగా గీకి సంబంధించి కూడా మేము మార్కెట్లో వివిధ రకాలైన బ్రాండ్స్ నెయ్యి అందుబాటులో ఉన్నాయి కాబట్టి పోటీకి తట్టుకొని నిలబడే విధంగా నాణ్యమైన మరింత కొత్త వెరైటీని గీని మార్కెట్లో తీసుకురావాలని చెప్పి కూడా మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సంగం డైరీకి సంబంధించి సీడ్ విభాగం కూడా మాకుంది. ఈ సంవత్సరం మేము సంగం రుద్ర పేరు మీద టమాటా సీడ్ని చిత్తూరు, అనంతపూర్ జిల్లాల్లో మేము రైతులకు ఇవ్వటం జరిగింది. దాదాపు 13 టన్నులు మేము ప్రొడ్యూస్ చేస్తే దానిలో 10 టన్నుల దాకా అమ్మకాలను మేము గత సంవత్సరం చేశాం. ఎవరైతే రైతులు సంగం రుద్ర బ్రాండ్ కింద టమోటాలు విత్తనాలు తీసుకుని వేశారో వాళ్ళకి బ్రహ్మాండమైన క్రాప్ రావడం జరిగింది. అదేవిధంగా సంగం డైరీ సీడ్ ప్రాజెక్ట్ కింద ఈ ప్రాంతంలో ఎక్కువగా వేసే మినువులకు సంబంధించి పరిశోధన చేస్తూ ఉన్నాం. వచ్చే సంవత్సరం ఆ మినువులను కూడా మార్కెట్లోకి సంగం బ్రాండ్ మీద మార్కెట్లోకి తీసుకురావచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అధిక దిగుబడిని ఇచ్చే విధంగా. అలాగే కొన్ని ఏదైతే ధాన్యానికి సంబంధించి కూడా గత సంవత్సరం మేము బీపీటీని రీప్రొడ్యూస్ చేసి రైతులకు ఇచ్చాం. వచ్చే సంవత్సరం 2 సంవత్సరాల్లో సంగం బ్రాండ్ని సంబంధించిన ధాన్యాన్ని సీడ్ని కూడా మేము మార్కెట్లోకి తీసుకురావడానికి ప్రణాళిక రూపొందించుకొని ముందుకు వెళ్ళటం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ముఖ్యంగా రైతాంగం యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని సంగం సీడ్ ప్రాజెక్ట్ కింద మేము కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అలాగే ఇప్పటివరకు ఫాడర్ సీడ్ని కూడా మేము డెవలప్ చేసాం. గత సంవత్సరం దాదాపు సంగం డైరీ నుంచి దేశంలో ఏవైతే రకరకాల యూనియన్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు 15 యూనియన్స్కి ఇక్కడ నుంచి ఫాడర్ సీడ్ని మేము ఆ ప్రాంతాల్లో ఉన్న రైతాంగానికి అందజేయటం జరిగింది. అలాగే ఈ ప్రకాశం జిల్లా, ఈ జిల్లాల్లో ఈ ఫాడర్ సీడ్ని కూడా మేము ప్రభుత్వ విభాగాల ద్వారా కూడా ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం సంగం డైరీ ఎగుమతులు కూడా ప్రారంభించాలని చెప్పి మేము ప్రణాళికలు రూపొందించుకుంటున్నాం. ఇటు అరబ్ కంట్రీస్ కావచ్చు, అలాగే యుఎస్ఏకి సంబంధించి కానీ వాటికి సంబంధించి కొన్ని ఏజెన్సీస్తో మేము మాట్లాడుతూ ఉన్నాం. అనుమతులు కూడా కొన్ని గతంలోనే మాకు ఎక్స్పోర్ట్ కోసం పర్మిషన్స్ ఉన్నాయి. మిగతా ఉత్పత్తులను కూడా దానిలోకి చేర్చి సంగంకు సంబంధించిన ఉత్పత్తుల్ని త్వరలోనే మేము మామూలుగా ఈ మార్చి అనుకున్నాం, ఒక 2-3 నెలల వెనకైనా సంగం సంబంధించిన ఉత్పత్తుల్ని ఎగుమతి చేయడానికి కావాల్సిన ప్రణాళికలు కూడా మేము రూపొందించుకొని ముందుకు వెళ్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే ఏవైతే వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో గణనీయమైన అభివృద్ధిని సంగం డైరీ సాధించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఆ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ యొక్క అమ్మకాలని విస్తృతంగా చేయడానికి కావాల్సిన ప్రణాళికలను రూపొందించుకొని భవిష్యత్ దిశగా సంగం డైరీ కొత్త ప్రాంతాల్లో కూడా ఉత్పత్తులను అమ్మే విధంగా ప్రణాళిక రూపొందించుకొని
మేము ముందుకు వెళ్తా ఉన్నాం. భవిష్యత్తులో ఏదైతే మనం ఇప్పటికే మేము నెల్లూరు జిల్లా, తిరుపతి కొన్ని ఏరియాస్లో మార్కెట్లో సంఘం ఉత్పత్తులు ఉన్నాయి. భవిష్యత్తులో చెన్నైలో కూడా సంఘం డైరీ ఉత్పత్తులను ఇప్పటికే నెయ్యి ఇటువంటి ఉత్పత్తులను అమ్ముతా ఉన్నాం. మిగతా పాలు అనుబంధ ఉత్పత్తులను కూడా అమ్మటానికి ప్రణాళిక రూపొందించుకొని భవిష్యత్తులో ముందుకు వెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం.